హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ సాంబారు. ఈ ములక్కాయ సాంబారు పెళ్ళిలో చేసే సాంబార్ లానే టేస్ట్ అదిరిపోతుంది. ఇది ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాము. కుక్కర్ గిన్నె తీసుకోవాలి. అందులోకి గ్లాసున్నర పప్పు, చిన్న గ్లాస్తో గ్లాసున్నర పప్పు పోసి శుభ్రంగా కడిగేయాలి. ఒకసారి నీళ్ళతో కడిగేసి నీళ్ళు వంపేయాలి. వంపేసిన తర్వాత మంచినీళ్ళు పోసి పప్పుని ఉడికించేసుకుందాము. కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి స్టవ్ బంద్ చేయాలండి. అంతలో మనం కూరగాయలు కట్ చేసుకుందాము. కూరగాయలను కట్ చేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పప్పు ఉడికింది కదండి. ఇప్పుడు మొత్తం మెదిపేసుకుందాము. ఇప్పుడు పప్పు మొత్తం మెదిగింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిగడ్డలు, ములక్కాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు రసం అన్నీ పోసి ఒకసారి కలిపేసుకోవాలి. నీళ్ళు పోసి, సాంబార్కి నీళ్ళు ఎక్కువ పడుతుంది కదండి, అందుకే నీళ్ళు ఎక్కువ పోయాలి. నీళ్ళు ఎక్కువ పోసిన తర్వాత మొత్తం కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకున్నాము, 1 స్పూన్ కారం, సాంబార్ పొడి 1 స్పూను, ఉప్పు 1 స్పూను, రుచికి సరిపడా అన్నమాట వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుందామండి. ఈ పప్పు బాగా ఉడకనియాలి. ఇది 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. పప్పు మొత్తం ఉడికింది కదండి. ములక్కాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపులోకి ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేద్దాము. ఇప్పుడు చితగొట్టిన ఎల్లిపాయలు వేసి కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసి మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసిన తర్వాత ఇదంతా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ వేసుకుందాము. కొద్దిగంత చిటికెడు ఇంగువ వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ఈ తాలింపు తీసుకెళ్ళి పప్పులో పోయాలండి. ఈ పప్పు చారులోకి పోసిన తర్వాత పప్పును ఒకసారి కలిపేసుకుందాము. కలిపిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి కొద్దిగంత కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకుందాము. 2 నిమిషాలు స్టవ్ అట్లా ఉంచేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన ములక్కాయ సాంబార్ రెడీ అయిందండి. ఇది అచ్చం పెళ్ళిలో చేసే సాంబార్ లాగా టేస్ట్ అదిరిపోతుంది. ఇది ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.